microorganisms. So what is microorganisms first? So microorganisms is made up of in everywhere, ekkadekada is present in everywhere, not made up, is present in everywhere, even water, soil, okay, even in our skin also, mana skin paina kuda ee microorganisms అనేవి ఉంటాయి. So what is the story of these microorganisms we will discuss. So in our day to day life, so మన life లో మనం చూసుకున్నట్లయితే, so in our houses, so ఇంట్లో that is curd preparation, okay, curd milk అనేది ఎలా curd గా కన్వర్ట్ అవుతుంది, సో వాట్ ఈస్ ద రీజన్, బికాస్ ఆఫ్ ద ఫర్మెంటేషన్. సో ఆ ఫర్మెంటేషన్లో ఏం జరుగుతుంది, ఓకేనా, ఆ ఫుడ్ అనేది ఎందుకు స్పాయిల్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ వై ద ఫుడ్ ఈజ్ స్పాయిల్డ్. ఓకే, వన్ డే ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ డే అలానే ఉంటుంది, దెన్ 2 days ఉంటుంది, నెక్స్ట్ డేకి మళ్ళీ అది ఈవెన్ ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా అది స్పాయిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్, సో వాట్ ఈస్ మైక్రో ఆర్గానిజమ్స్, వాట్ ఈస్ బ్యాక్టీరియా, వైరసెస్, ఇన్ దిస్ లెసన్ we will discuss. Okay, see first, one such person was Antony van Leeuwenhoek. Who is he? Antony van Leeuwenhoek. He is a scientist. He is a scientist. So microbiology, first of all, microbiology as a science was born in 1674. 1674. Just you remember Antony van Leeuwenhoek, మీరు ఫస్ట్ మెంబర్ గుర్తుపెట్టుకుని అలాగే పక్కన పెట్టేద్దాం. సో ఈ మైక్రోబయాలజీ అనేది ఎప్పుడు మనకి వచ్చింది అంటే in 1674 when the Antony van Leeuwenhoek అబ్జర్వ్డ్ అట్ ఏ డ్రాప్ ఆఫ్ లేక్ వాటర్. సో ఏం చేశాడు ఈ మైక్రోబయాలజీ, అప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది. సో దాన్ని యాంటనీ van Leeuwenhoek ఏం చేశాడంటే, సో ఏమున్నాయి, సో వాట్ ఈస్ దిట్, ఇవన్నీ ఎందుకు స్పాయిల్ అయిపోతున్నాయి, సో ఇవి ఎలా కన్వర్ట్ అయిపోతున్నాయి, సో వాట్ ఈస్ ద రీజన్, మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటివి, బ్యాక్టీరియా అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, బ్యాక్టీరియాని ఎలా అనుకున్నాడు అని ఇప్పుడు చూద్దాం. సో ఈ యాంటనీ van Leeuwenhoek ఏం చేశారంటే, ఫస్ట్ ఒక పాండ్ దగ్గరికి వెళ్ళేసి ఆయన అక్కడ నుంచి వాటర్ని కలెక్ట్ చేశాడు. వాటర్ని కలెక్ట్ చేసి ఒక పాండ్ ఉంటుంది కదా, ఆ పాండ్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ని కలెక్ట్ చేసి ఈ వాటర్ని తీసుకొని వచ్చి స్లైడ్ పైన వేసేసి కవర్ స్లిప్తో కవర్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి కాంపౌండ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేశారు. సో ఈ మైక్రోస్కోప్ ఎలా వచ్చింది, ఈ మైక్రోస్కోప్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి యాంటనీ van Leeuwenhoek ఫస్ట్ విత్ లెన్సెస్, ఓకేనా. సో ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేశారు, ఏం కనిపించిందంట, బ్యాక్టీరియా కనిపించింది, ఓకేనా. దెన్ ఇన్ దిస్ మైక్రో ఆర్గానిజమ్స్, సో ఎలా మనకు ఆ కాంపౌండ్ మైక్రోస్కోప్లో కనిపించాయి అంటే ఆయన చేసినటువంటి లెన్సెస్ అలాంటివి. సో ఆ లెన్సెస్లో మనకి మనం ఏవైతే మనం ఎక్కడైతే చూస్తామో దానికి 300 చూడలేమో, దానికి 300 times మనకి బాగా అవి కనిపిస్తాయి. దట్ ఈస్ అ లెన్సెస్ పవర్, ఓకేనా. ఆ లెన్స్ పవర్ అలాంటిది అనమాట. సి he is a scientist, that is he is a scientist, Antony van Leeuwenhoek. He is a fabric merchant, first of all he is a fabric merchant. So in a microscope ni invent chesaru, okay na, with the lenses, that is a compound microscope. So now let's discuss only microorganisms. See what is microorganisms, we can see in our surroundings different types of living organisms, okay na, ee microorganisms. So in our surroundings, మన యొక్క సరౌండింగ్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం చూస్తూ ఉంటాం, ఓకేనా. మెనీ మైక్రోఆర్గానిజమ్స్, సమ్ ఇన్ నెక్డ్ ఐ, సమ్ ఇన్ నాట్, ఓకేనా. మన నెక్డ్ అయితే మనం కొన్ని చూస్తూ ఉంటాం, మన అన్ఐడెడ్ ఐతో చూడేటివి కూడా ఉన్నాయి, ఓకేనా. సో అలాంటివి మనం ఎక్కడ చూడాలంటే బికాజ్ ఆఫ్ మనం చూడలేము, మనల్ని ఎక్కడైతే మనం చూడలేము. సో మరి అవి ఎక్కడ చూడాలి అంటే మనం మైక్రోస్కోప్లో మాత్రమే వాటిని చూడగలం. సో what are different types of microorganisms? Some examples, that is the lactobacillus, okay, different types of bread mold, rhizopus, these are the fungi.
bread mold, rhizopus. Okay, different types. Okay, mainly lactobacillus, bread mold, rhizopus. Okay na, then amoeba, paramecium, different types having. See next, groups of microorganisms. Groups, these microorganisms, groups of microorganisms. See, let us study some microorganisms that belongs to groups. It is also in different types, in groups like bacteria, fungi, protozoa, okay na, algae, different types. See, in these different types of bacteria కావచ్చు, virus, okay na, protozoa or algae, ఇవన్నీ మనం ఎలా చూసామంటే only you will see we need microscope to see. సో ఇవన్నీ మనం చూడడానికి మనకి మైక్రోస్కోప్ కావాలి. సో ఫర్ దిస్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ గ్రూప్స్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్లో అన్నీ చూద్దాం. సో వే హ్యావ్ టు ఫైండ్ దట్ ఈస్ ప్రోటోజోవా, ఫంగై, ఆల్గే. ఓకే, సి ఫస్ట్ యాక్టివిటీ 1. Activity 1. In this activity, so ఫస్ట్ మనం బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ ఆంటనీ వన్ లివెన్ హుక్ ఆయన ఏం చేశారంటే ఫస్ట్ పాండ్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ తీసుకొని దాన్ని స్లైడ్ పైన పెట్టేసి చేశారు కదా. సో నౌ వీఆర్ ఆల్సో సేమ్, జస్ట్ యూ హ్యావ్ టు గో టు ద పాండ్, టేక్ ఏ వాటర్. ఓకే, ఇన్ దిస్ వాటర్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ స్లైడ్, just put 1 or 2 drops of water. Okay, 1 or 2 drops of water, cover with the cover slip, cover with cover slip. So మనం ఎప్పుడైతే ఈ కవర్ స్లిప్ ని ఇస్తామో అప్పుడు ఈ వాటర్ తో ఈ కవర్ స్లిప్ కి ఇలా ఫిల్ అయిపోతుంది. ఓకే, కవర్ విత్ కవర్ స్లిప్ వితౌట్ ఎయిర్ బబుల్స్. వితౌట్ ఎయిర్ బబుల్స్ మనకి రాకుండా ఉండాలంటే సో విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లాస్ రాడ్ తీసుకొని సో ఈ కవర్ స్లిప్ మనం కవర్ చేసేసుకోవాలి. Then in this I have to take compound microscope and observe. So మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సో ఫస్ట్ we observing fungi. సో మనం fungi ని అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. అబ్జర్వింగ్ fungi. ఈ fungi మనకి ఎక్కడ ఉంటుంది? Okay, see in rainy season, so this month, this season only. So ఈ rainy season లో మనకు వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే సో in some bark trees, ఓకేనా, ఆ bark trees మీద వర్షం పడిన 1 day or 2 days ఏమవుతుందంటే అక్కడక్కడ ప్యాచెస్ లాగా, వైట్ ప్యాచెస్ లాగా మనకి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈవెన్ ఇంకా మనం చూసే అదే బ్రెడ్ మోల్డ్. సో ఆ బ్రెడ్ అనేది మనకి బ్లాక్ కలర్ అయిపోయి దానిపైన సో మనం ఫస్ట్ దాన్ని తీసుకొని వచ్చి ఓపెన్ చేసేసి మనం కొంచెం యూస్ చేసుకుని తర్వాత మనం అలాగే పెట్టి మర్చిపోయామనుకోండి, ఒక 2 days తర్వాత మనం చూస్తే దానిపైన ఒక బ్లాక్ డాట్స్ వచ్చేసి ఉంటాయి. దట్ బ్లాక్ డాట్స్ we called as fungi. That is a bread mold. Okay, so on this see, for that మనం fungi ని కనుక్కోవడానికి ఏం చేద్దామంటే సో I already told that is a bread. ఓకేనా, బ్రెడ్ ఉంటుంది కదా, this is the bread. అక్కడక్కడక్కడ మనకి బ్లాక్ కలర్ ఇలా వస్తుంటాయి. that is a fungi. So we call as bread mold. Okay, in this black dots just you have to take a small amount with the help of glass rod. Okay, small తీసుకొని first you have to take a slide. Okay, ఈ స్లైడ్ తీసుకొని just you have to scratch, just అలా స్క్రాచ్ చేసి దీనిపైన ఓన్లీ 1 drop తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి like this. ఓకేనా, బ్లాక్ స్పాయిల్ పాట్ ఆఫ్ బ్రెడ్ అండ్ దెన్ పెట్టేసిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ 1 or 2 drops ఆఫ్ వాటర్. ఓకే, ఫస్ట్ బ్రెడ్ మోల్డ్, దెన్ హ్యావ్ టు యాడ్ 1 or 2 drops ఆఫ్ వాటర్
then cover with the cover slip, observe under microscope. సో అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ ఫంగై అనేది ఎలా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది. సో యు సీ ఓన్లీ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, నాట్ కాంపౌండ్ మైక్రోస్కోప్. సో ఇన్ అవర్ టెక్స్ట్ బుక్, సో ఈ స్టోరీ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ మనకు టెక్స్ట్ బుక్లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ దే గివెన్. సో వన్స్ యూ హ్యావ్ టు సీ, మీరు ఎప్పుడైతే ఈ లెసన్ని చూస్తున్నారో ఈ వీడియోలో, సో ఆన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు ఓపెన్ దట్ టెక్స్ట్ బుక్స్ and see that different types of microorganisms. Okay, it is lactobacillus, rhizopus, amoeba, paramecium, different types having. So let's see, even when the activities vachayo on that time only, so you have to open. For example, I am telling about that is observing fungi. So I said that is a bread mold. Okay na. So I eppudaithe cheptunnano on that time you just open and see that diagram, observe. ఓకే, మీకు అప్పుడు బాగా అది అర్థమైపోతుంది. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ అబ్జర్వింగ్ బ్యాక్టీరియా. ఫంగై ఓవర్, నెక్స్ట్ బ్యాక్టీరియా. అబ్జర్వింగ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అన్ని చోట్ల ఉంటుంది. ఇట్ విల్ ప్రజెంట్ ఇన్ everywhere. So something, so you can see these in buttermilk or curd. Okay, you can see this buttermilk or curd. We can also find them in the soil, over bark of the trees. Okay, over our skin, not visible to the unaided eye. So మనం ఇక్కడ చూస్తాం చాలా చోట్ల మెయిన్లీ ఇన్ కర్డ్ లో, బటర్మిల్క్ లో చూస్తాం. సో ఇన్ ద సాయిల్, ఓకేనా, దట్ ఈస్ ద బార్క్ ట్రీస్, ఓవర్ ఇన్ అవర్ స్కిన్ ఆల్సో. సో వీటన్నిటిని మనం ఎలా చూడాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. ఓకే, సి లెట్స్ గో టు ద యాక్టివిటీ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ 1 or 2 drops ఆఫ్ బటర్ మిల్క్ ఫర్ దిస్. సో మనకు బ్యాక్టీరియా ఎక్కడ ప్రజెంట్ అయింది, ఈవెన్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్. సో దట్ పర్పస్ వీ హ్యావ్ టు టేక్ బటర్ మిల్క్, 1 or 2 drops. You have to take a slide, add 1 or 2 drops of buttermilk. Okay na? Like this here. Do like this here. Okay. Then after that, you have to add. So some. ఇది ఎప్పుడైతే మనకు డ్రై అయిపోతుందో డ్రై అయిపోయిందో అలాగే పెట్టేసి జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ crystal violet, few drops of crystal violet, few drops. So remember all the experiments. Okay, it's very useful. So first you have to add 1 or 2 drops of buttermilk and then smear it. When in this dried, after that you have to add crystal violet, that is a few drops of crystal violet, and you have to wait 30 to 60 seconds. Okay, 30 to 60 seconds you have to wait, and again clean in this slide. So మనం ఎలా క్లీన్ చేయాలంటే చాలా ఫోర్స్గా వాటర్ వేసామంటే ఇక్కడ స్మియర్ కూడా దాంతో పాటు ఇట్స్ గోన్ వెళ్ళిపోతుంది. సో ఐ హ్యావ్ టు కేర్ఫుల్లీ సో క్లీన్. ఆ బ్యాక్ సైడ్ మనం వాటర్తో ఎలా క్లీన్ చేసామంటే ఆ స్మియర్ అనేది వెళ్ళిపోతుంది. Then it will dry, and after we will see in compound microscope. So what we observe means different types of bacteria we have to see. Okay na? So ee experiment meer chadinappudu kuda then once remember that picture. Okay, next fungi over, bacteria over. Next we will discuss algae. Algae, it is a greenish pond. So ponds ఉంటాయి కదా, సో మనకు అవి గ్రీనిష్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అవి గ్రీన్ కలర్లో ఉంటాయి, వాటర్ కన్నా గ్రీన్ కలర్లో ఉంటాయా? దెన్ మరి పాండ్స్లో ఎందుకు మనకు గ్రీనిష్ కలర్లో కనిపిస్తాయంటే బికాస్ ఆఫ్ ద ఆల్గే. సో మనం తెలుగులో పాచి అలా అంటాం కదా, సో అలా కింద అది ఉండడం వల్ల, ఈ ఆల్గే ఉండడం వల్ల మనకి ఆ వాటర్ అనేవి గ్రీన్ కలర్లో మనకి గ్రీనిష్ కలర్లో మనకి కనిపిస్తాయి. See, observation of
observing algae. So for this activity, so just have to take this type of algae in pond. Pond kelesi manam some amount of algae we have to collect. See in process. That is, have to take a slide. Then just you have to add this algae only, like a small sample. Okay. Then cover with the cover slip and observe under microscope. So మనం ఎప్పుడైతే ఇలా అబ్జర్వ్ చేసామో, సో వాట్ యూ హ్యావ్ టు సీ, మనం ఏం చూసామో ఆ ఫంగై అనేది ఆ ఆల్గే అనేది మనకు ఎలా కనిపిస్తుంది. సో ఆ పిక్చర్ని మనం కంపేర్ చేసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ విల్ డిస్కస్ అబ్జర్వింగ్ ప్రోటోజోవా. ఇస్ దట్ ప్రోటోజోవా. What is protozoa? So the other group of microorganisms is protozoa. It is an other group. Okay, it is an other group. There are 8 another group of microorganisms present in water and soil. So we have to find. So మనం ఇది ఎక్కడికి కనిపిస్తుందంటే, where we have to find this type of microorganisms means that is the water and soil. Okay, it is another group. It is another group. So where we have to find this protozoa, that is the soil and water. You know what? So some important points, see. Then soil is highly rich in microorganisms. Soil is highly rich in microorganisms such as like bacteria, fungi, protozoa, okay na? That is a small microarthropoda. Okay? In this, so soil, let's discuss soil. Highly rich in microorganisms. Highly rich in microorganisms, that is the bacteria, fungi, protozoa, okay, microarthropoda. So in the last class, I mean 7th class, we will discuss. So what is bacteria, fungi, protozoa, microarthropoda. So arthropoda avandi manam chaala discuss chesam already. Okay na? So again andaringa ilanti different types of groups unnai, that one also we will discuss. See, the soil is highly rich in microorganisms such as bacteria, fungi, protozoa and microarthropoda. So the top 8 inches of soil, see in this soil, so you have to observe the top 8 inches. So ఈ 8 inches లో ఏముంటుంది, the top 8 inches of soil of 1 acre area may contain as 1.5 tons of bacteria and fungi. 1.5 tons. So you observe in the soil, that is the 8 inches. So 8 inches lo emuntundanta 1.5 tons of fungi and bacteria we have to find. See, this is very much useful for growing crops. So like microorganisms is on friends, microorganisms and soil is the friends first of all. So microorganisms ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో వెరీ రిచ్ ఇన్ ఫంగై అండ్ బ్యాక్టీరియా మీన్స్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఆ సాయిల్ అనేది ఆ క్రాప్స్ కి బాగా యూజ్ అవుతుంది. సో నౌ లెట్స్ డిస్కస్ అబ్జర్వింగ్ సాయిల్ microorganisms. So you already know what is soil. So soil lo elanti organisms unnayi already you know. So that purpose we observe soil microorganisms. So what is soil microorganisms? For this purpose, how to do activity. Collect some soil in the field. Okay na? Just you have to take a beaker
You go to the any type of field, just have to take some amount of soil. Some amount of soil like this. In this you have to add some amount of water and stir it well. And it stir it well. After that, have to set it down. So after 5 minutes, so ఇందులో ఉన్నటువంటి particles అన్ని ఏమైపోతాయంటే సెటిల్ డౌన్ అయిపోతాయి. మనకి పైన వాటర్ మాత్రమే ఇలా వచ్చేస్తాయి. So in this water we want, this is the sample water. Okay, in this water just you have to take a slide. Before that, take a slide, add this 1 or 2 drops of water. Okay, and then cover with the cover slip with the help of glass rod without air bubbles. Okay, then take this slide and cover. First cover with the cover slip and observe under microscope. So allow to wait some particles. So ఎందుకు చెప్పాలంటే ఆ particles అన్ని కిందికి వచ్చేస్తాయి. సో మనకి ఉన్నటువంటి వాటర్ మనకి sample అన్నమాట. So in this sample you have to take, first before that take a slide, add this 1 or 2 drops of water, cover with the cover slip without air bubbles with the help of glass rod and observe under a microscope. So ఆ సాయిల్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి మనకి అక్కడ కనిపిస్తాయి. సో సాయిల్ లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయి అని చెప్పాము, ఫంగై అండ్ బ్యాక్టీరియా అన్నమాట. సో I have to say that fungi and bacteria are both. Okay, so in some more points, so viruses are in interesting type of microorganisms. First of all, so viruses are very interesting part. They behave like so ella behave chestayante, they behave like non living things when they are outside. So ఎప్పుడైతే outside ఉన్నాయో it is an non living. Okay na, non living laga ఉంటాయి. When it is inside means it is an living things. Outside ఉంటే non living లాగా మనకు కనిపిస్తాయి, inside ఉంటే మనకి living things లాగా కనిపిస్తాయి. So it is reproduce just like bacteria, plants and animals. ఇవి కూడా ఎలా reproduce అవుతాయి అంటే like plants లాగా, animals లాగా మనకి reproduction కూడా జరుగుతుంది. That is some example of viruses, that is the TMV means tobacco mosaic virus. See how look like this means. TMV, that is tobacco mosaic virus. It is a virus. It look like a bunch of banana like this. ఇలా ఉంటుంది TMV. It is a one example of viruses. You know what disease like, which type of diseases like typhoid, tuberculosis, that is a TB, and septicemia are called as, it is all coming from bacteria. Okay na, ee diseases anni manaku bacteria nunchi vastayi. Then some of in disease caused by fungi, some disease caused by bacteria, some disease caused by algae, some disease caused by protozoa. Okay na, so different types have it. So what we discussed in this story of microorganisms means, so what is microorganisms, so where we had to find in this in everywhere. So we had to microorganisms present in everywhere like water, in our skin, soil, different types manaki organisms అనేవి కనిపిస్తాయి. So what is algae, what is bacteria, what is fungi, what is protozoa, so how to see, so మనం అవన్నీ ఎలా చూడాలి, so what experiments we have to done, ఇవన్నీ మనం ఈ లెసన్ లో చూసాం. So this is only third chapter, it is a story of microorganisms, only first part. Okay na, next part I will say in the next lesson.